అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో 164 సీట్లతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇది సూపర్ 6 లో కూడా ఒక భాగమైంది. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమా కాదా, ఎంతవరకు సాధ్యం అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఒక సంవత్సరం పనితీరును బట్టి మనం మాట్లాడుకుందాం. ఈ సంవత్సరంలో 6 సార్లు అంటే మేతో జరిగిన SIPB మీటింగ్ వరకు 6 సార్లు SIPB మీటింగ్స్ జరిగినాయి. అసలు SIPB అంటే ఏంటి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఇది గత ప్రభుత్వంలో అసలు ఈ మీటింగ్స్ జరిగినాయి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు ఏమేమి వస్తాయి, వాటన్నిటిని అప్రూవ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అని కూడా ఎవరికి తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన SIPB మీటింగ్స్ ఇప్పటికి 6 జరిగినాయి. మొన్న మేలో జరిగిన దాంతో కలిపి అది నవంబర్లో 1, డిసెంబర్లో 1, జనవరిలో 1, మార్చిలో 1, ఫిబ్రవరిలో 1, మేలో 1. ఈ 6 SIPB మీటింగ్స్ లో మొత్తం కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 4,95,796 కోట్ల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా కల్పించబోయే ఉద్యోగాలు 4,57,954 అని SIPB మీటింగ్స్ వివరాలు చూస్తే అర్థమైంది. వీటిలో అసలు మెయిన్ గా ఏ కంపెనీలు ఎక్కువ పెట్టుబడి పెట్టినాయి, ఏ కంపెనీలు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయంటే ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని ద్వారా 2,50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. అదేవిధంగా ఆర్సెల్ఆర్ మిట్టల్ ఈ కంపెనీ 61,780 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 21,000 మందికి మేము ఉపాధి కల్పిస్తామని గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. LG అనే కంపెనీ 5,001 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీని ద్వారా 1,500 ఉద్యోగాలు మేము కల్పిస్తామని గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే విధంగా BPCL కంపెనీ ఇది కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో 96,862 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్ చేస్తాం. వీటి ద్వారా 24,000 మందికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకి మేము ఉపాధి కల్పిస్తాం. TCS 80 కోట్లతోటి 2,000 మందికి మేము ఉపాధి కల్పిస్తాం అని చెప్పింది. కోరమాండల్ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో 1,539 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 7,500 ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యువతకు కల్పిస్తామని చెప్పింది. టాటా పవర్ 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి 1,380 ఉద్యోగాలు మేం కల్పిస్తామని ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. మెగా ఇంజనీరింగ్ మరియు నవయుగ కంపెనీలు రెండు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 23,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి 6,500 ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చాయి. వీటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోసోల్ పవర్ గానీ, ఉర్సా కంపెనీ గానీ, రామ్కో సిమెంట్స్ గానీ, LG వెండర్స్ గానీ ఇలాగా మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం వచ్చిన కంపెనీలు కానీ అవి పెట్టదానన్న ఇన్వెస్ట్మెంట్ కానీ 4,95,000 చిల్లర ఉంటే వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు కూడా 4,50,000 చిల్లర ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం గమనిస్తే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్లకి దేశంలోకి వెళ్ళా కంపెనీల వాళ్ళందరినీ ఆకర్షించడంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది అనుకోవచ్చు. ఇంకా కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలు, IT కంపెనీలు ఇవి ఎక్స్ట్రా. ఆంధ్ర రాష్ట్రంలో మే వరకు జరిగిన సంగతి నేను చెప్పా. తర్వాత నుంచి ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. కేవలం ఒక్క సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్సే 4,95,000 కోట్లు తెచ్చి ఆ కంపెనీల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాస్ట్ గా పనిచేయండి, మీ పనులు మొదలు పెట్టండి అని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే కంపెనీలకైతే ఎప్పట్లోగా మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు, ఎప్పట్లోగా మా యువతకు ఉద్యోగాలు ఇస్తారు అని అడిగే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది పర్టికులర్ గా గతంలో ఉన్న ప్రభుత్వం లూలు మాల్ కావచ్చు, ఏషియన్ పల్ పేపర్ మిల్స్ కావచ్చు, జాకీ పరిశ్రమ కావచ్చు, ఇలాంటి చాలా కంపెనీస్ ఆంధ్ర రాష్ట్రంతో 2014-19 గవర్నమెంట్ లో MOUలు చేసుకుంటే ఆ MOUలు చేసుకున్న కంపెనీలను కూడా వాళ్ళ కమిషన్లకి కక్కుర్తిబడి గత ప్రభుత్వం తరివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా పేరు మోసింది రాకుండా, ఒక్క కంపెనీతో ఇన్వెస్ట్మెంట్ చేపీయకుండా, ఆ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఉద్యోగాలని యువత అందుకునే అవకాశాలు లేకుండా 14 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మేము తెచ్చామని చెప్పి
దిగిపోయే 3-4 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు పెట్టి మరి ఐపాక్ లో పనిచేసే వాళ్ళని వీళ్ళని అందరినీ సూట్లు వేసుకొని తీసుకొచ్చి అసలు ఆంధ్ర రాష్ట్ర విలువని తీసేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత ఏ పెట్టుబడిదారుడికైనా ఒక భయం ఉంటది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనల్ని ఇక్కడి నుంచి పంపేస్తే. కియా మోటార్స్ నే వాళ్ళ ఎంపీఎల్ బెదిరించాడు. కియా మోటార్స్ నే చాలా ఇబ్బంది పెట్టారు. కియా మోటార్స్ తో పోలిస్తే మన కంపెనీలు ఎంత, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం ఇబ్బంది పడతామేమో అని పారిశ్రామికవేత్తల్లో చాలా మందిలో భయం ఉంటది. ఆ భయాన్ని ఈ సంవత్సరం కాలంగా పోగొట్టి మళ్ళీ పెట్టుబడులకి స్వర్గధామం లాంటిది ఆంధ్ర రాష్ట్రం అని ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని విపరీతంగా పెంచి పెట్టుబడుల కోసం కృషి చేసి ఈ సంవత్సర కాలంలోనే 4,95,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇవి లే అవ్వాలి. ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ ఉంది. వాళ్ళు నవంబర్ నుంచి మేము మా పనులు మొదలు పెడతాం, మేము కంపెనీ పనులు మొదలు పెడతామంటే నవంబర్ దాకా ఎందుకు, అక్టోబర్ లోనే మొదలు పెట్టించండి వాళ్ళ చేత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టైంలో కంపెనీలు ఎంత ఫాస్ట్ గా వాళ్ళ పనులు మొదలుపెట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే దానిలో ఈ ప్రభుత్వం వెళ్తున్నట్టు కనపడుతుంది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మెగా డిఎస్సి అనేది డిఎస్సి అభ్యర్థులకు ఒక కళ. గత 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి డిఎస్సిని పెట్టడం ఆనవాయితీ ఆయనకి. ఆయన అధికారంలోకి వచ్చి రాగానే డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయన అన్నట్టుగానే ఆ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. తదుపరి కార్యాచరణ అంతా జరుగుతూ ఉంది. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, నాన్ ఐటీ కంపెనీలు, ఇలాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ విధంగా కొన్ని వందల కంపెనీలతోటి ఎస్ఐపిబి అగ్రిమెంట్ చేసుకొని వీటిని కూడా కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా చిత్తూరు, అనంతపురం, నంద్యాల, కోస్తా ఆంధ్ర, వైజాగ్, ఉత్తరాంధ్ర రీజియన్ మొత్తానికి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క కంపెనీ, అది ఎక్కడెక్కడ ఏ కంపెనీ అయితే సూట్ అవుతుందో, ఫర్ సపోజ్ గ్రీన్ ఎనర్జీ అనుకోండి, అది రాయలసీమకి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఐటీ కంపెనీస్ అనుకోండి, ఎక్కువగా ఐటీ కంపెనీల ప్రతినిధులు గానీ ఐటీ కంపెనీల పారిశ్రామికవేత్తలు గానీ వైజాగ్ ని ఎక్కువ చూస్ చేసుకున్నటువంటి పరిస్థితులు. పెట్రోలియం వీటికి సంబంధించి ఎక్కువ కోనసీమ, కోస్తా ఆంధ్ర ఇలాంటి ప్లేసెస్ ని, ఇలాంటి డెస్టినేషన్స్ ని వాళ్ళు చూస్ చేసుకునేటువంటి పరిస్థితులు. విశాఖ శ్రీ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు. ఇలాగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం మీద పరిశ్రమల కల్పన జరగాలి, రాష్ట్రంలో ఉండే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండనివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమ శాఖ మంత్రి గాని, లోకేష్ గారు గాని, ముఖ్యమంత్రి గాని, ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు. ఇన్వెస్ట్మెంట్ హబ్ గా, ఇన్వెస్టర్లకి స్వర్గధామంగా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి మరి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఐటీ కంపెనీల వాళ్ళు అయితే 99 పైసలకి ఎకరం. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు చాలా ఎక్కువ. ఈ మానవ వనరులన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చదివేసి ఈసీఈ, సిఎస్సి, ఐటీ ఇలా చదివేసి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి బెంగళూరు, హైదరాబాద్, పూణే, నోయిడా ఇలా చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకున్న స్కిల్ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా వచ్చే ట్యాక్సులు కానీ, జిఎస్టీలు కానీ, వీళ్ళు అక్కడ ఖర్చు పెట్టే డబ్బులు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్రంలో ఐటీకి సంబంధించి ఎక్కువగా మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉంది. సో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఇక్కడికి వస్తే మన రాష్ట్రం పిల్లలు మన రాష్ట్రంలోనే పనిచేస్తారు, మన రాష్ట్రానికే డబ్బులు సంపాదించి పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు కానీ, వాళ్ళు కట్టే ట్యాక్సులు కానీ మన రాష్ట్రానికే ఎక్కువ ఉపయోగాన్ని చేకూరుస్తాయి అనే ఉద్దేశంతో లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఐటీ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినా కూడా 99 పైసలకే మేము భూమి ఇస్తాం. దీనికి నేను ఒక రోల్ మోడల్ గా తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. అది కూడా ఎందుకు అంటే అప్పట్లో వెస్ట్ బెంగాల్ కు ఒక పెద్ద పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమని వాళ్ళు లోకల్ గొడవలతోటి తరిమేస్తే అప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు టాటా గారికి ఒక మెసేజ్ చేసి నేను ₹1 ఎకరం భూమి చొప్పున మీకు ఇస్తాను, మీరు వచ్చి గుజరాత్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళి టాటా కంపెనీ ఆ పెద్ద యూనిట్ ని ప్రారంభించింది. అదే ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మ్యాన్ పవర్ మొత్తానికి ఏదో విధంగా ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలకి అయితే 99 పైసలకే మేము ల్యాండ్ ఇస్తున్నాం, మిగిలిన కంపెనీలకి అయితే ఇంకో రకంగా ఇస్తున్నాం. ఇక్కడ
ఎట్టి పరిస్థితుల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించి తీరుతామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టి నమ్మకంగా ఉంది. లోకేష్ గారు కూడా దాని గురించి చాలా సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. నేను సీరియస్ గా ఉన్నారు అని ఎందుకు అంటున్నానంటే, గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన SIPB మీటింగ్స్ ఏమన్నా ఉంటే, వాటిలో అప్రూవ్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే దయచేసి స్టాటిస్టిక్స్ తో మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని సంబంధించిన క్యాడర్ను గాని ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు SIPB మీటింగ్స్ ఈ 1 year లో 6 జరిగినాయి. ఈ 6 SIPB మీటింగ్స్ లో అప్రూవ్ అయిన లిస్టే 4,95,000 కోట్ల రూపాయలు ఉంది. వీటి ద్వారా కల్పించే ఉద్యోగాలు 4,57,000 చిల్లర ఉన్నాయి. ఇదంతా క్యాబినెట్ అప్రూవల్ తోటి, SIPB అప్రూవల్ తోటి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు ఇచ్చిన అప్రూవల్స్, వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలకు సంబంధించిన విషయం. ఉద్యోగాలు ఇచ్చేసారా అని కొంతమంది అడగొచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీని, నేను ఒక పారిశ్రామికవేత్త అనుకోండి, నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలి అనిపించింది. నేను వచ్చి గవర్నమెంట్ ని కన్సల్ట్ అయ్యా. వాళ్ళు నాకు ఎక్కడో ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ లో నేను ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి కదా, నా ప్రొడక్షన్ నేను చేయాలి అంటే. ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునే టైం కూడా గవర్నమెంట్ డెడ్ లైన్ పెట్టింది. ఈ లోపే మీరు స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఈ లోపే మీరు కంపెనీలను నిర్మాణం చేసుకోవాలి, మీరు ఖచ్చితంగా ఈ లోపు ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేయాలి. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే నేను చెప్పిన ఉద్యోగాలు ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. 5,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. వీటి ద్వారా ఈ కంపెనీలు అన్నీ వచ్చి వాళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళు ప్రొడక్షన్ మొదలు పెడితే వచ్చే ఉద్యోగాల సంఖ్య 4,57,000 చిల్లర. సో రానున్న కాలంలో కేవలం 1 year అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 5 సంవత్సరాలు పూర్తయిపోయే లోపు 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తారని అయితే ఈ గణాంకాలన్నీ చూసిన తర్వాత నేను విశ్వసిస్తున్నా. ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.